రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ కొచ్చిన పలు సినిమాల్లో జర్మన్ థ్రిల్లర్ సినిమా బ్రిక్ కూడా ఒకటి. మరి ఈ సినిమా ఇప్పుడు ఇండియాలో టాప్ 2లో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమా స్టోరీ ఎలా ఉందో తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే ఒక గేమర్ అయినటువంటి ఆంటోన్ తన భార్య ఒలివియాతో కలిసి ఒక అపార్ట్మెంట్ లో తమ లైఫ్ లీడ్ చేస్తారు. తమకి పుట్టబోయే బిడ్డ విషయంలో జరిగిన విషాదం నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇద్దరు. ఇలా ఒక రోజు గొడవ తర్వాత ఒలివియా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోదాం అనుకుంటుంది. కానీ కట్ చేస్తే తమ ఇంటి చుట్టూ కనీసం డ్రిల్లింగ్ మిషన్ తో చిన్న రంధ్రం కూడా పెట్టలేని గట్టి గోడ ఆకస్మికంగా ఏర్పడుతుంది. ఇంటర్నెట్ పనిచేయదు, నీళ్లు రావు. మరి ఇలాంటి పరిస్థితి వారికి అనుకుంటే ఇంకా అదే అపార్ట్మెంట్ లో చాలా మంది ఉంటారు. అసలు ఈ వింత వేటికలతో కూడిన గోడ ఎలా ఏర్పడింది, అందుకు కారణమేంటి, వారంతా బయటపడ్డారా లేదా అనేదే మిగిలిన స్టోరీ. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మొట్టమొదటిగా ఈ సినిమాని ఆడియన్స్ ఎందుకు చూడాలి అనేందుకు ప్రేరేపించే మొదటి పాయింట్ ఏదన్నా ఉందా అంటే అది ఈ సినిమా కాన్సెప్ట్. అసలు ఏ సాధనంతో కూడా కూల్చలేని డిఫెన్స్ మేజర్ సూపర్ అల్ట్రా హైటెక్ గోడ నుంచి ఒక ఫ్యామిలీ ఎలా బయటపడ్డారు అనేదే ఆసక్తికరం. ఇలా ఒక ఇంట్రెస్టింగ్ సర్వైవల్ థ్రిల్లర్ గా ఇందులో కొన్ని మూమెంట్స్ ఆసక్తిగా ఉంటాయి. అసలు గోడ తాలూకా స్పెషాలిటీ ఎందుకు, దానిని ఆ సిటీ వారు ప్లాన్ చేసుకున్నారు, లాంటి అంశాలు బాగుంటాయి. అయితే అలాగే నటినట్లు కూడా లిమిటెడ్ గా ఉన్నారు. మాథియాస్ స్పిరోగస్ బాగా చేశారు. రూబీ అందంగా ఉంది, అంతే రీతిలో పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చింది. వీరితో పాటుగా సాల్బర్ లీ, ఫెడరిక్ తమ పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు. అలాగే నెగిటివ్ పాత్రలో మారదన్ ముస్లు బాగా చేశారు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సర్వైవల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఇప్పుడు వరకు చాలా సినిమాలు వచ్చాయి. ఈ సినిమాకి కూడా మంచి థ్రిల్లర్ గా నిలిచే ఛాన్స్ అయితే ఉంది. కానీ మంచి పాయింట్ ని వీక్ కథనంతో మేకర్స్ డిసప్పాయింట్ చేశారని చెప్పక తప్పదు. కొన్ని సినిమాలకి ట్రైలర్స్ చూసి తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్ సినిమా చూసి మోసపోయిన సందర్భాలు చాలా ఉంటాయి. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి. అలా నెట్ఫ్లిక్స్ లో ర్యాండమ్ గా సినిమా ట్రైలర్ ప్లే అయి చూస్తే మొత్తం చూడాలి అనుకుంటే వారికి నిరాశ మిగులుతుంది. ఈ తరహా కాన్సెప్ట్ లకి మంచి గ్రిప్పింగ్ అండ్ కొత్తదైన సీక్వెన్స్ డిజైన్ చేసుకుంటే బాగుండు. కానీ ఇందులో మాత్రం కాన్సెప్ట్ తప్ప మిగతా కథనం అంతా రొటీన్ గా ఉంటుంది. అలాగే అనుకున్న కాన్సెప్ట్ ని సినిమాలు ఇంప్లిమెంట్ చేయడంలో కూడా దోషాలుంటాయి. ఒక ఇంటి కోసమో లేదా ఒక సిటీ అనో కొంచెం అడ్వాన్స్డ్ గా ఆలోచించింది. అధునాతన రక్షణ కవచాన్ని రెడీ చేసుకున్నారు, బాగానే ఉంది. కానీ దానిని ఎందుకు అప్పుడే అమలు చేశారు అనేది సరిగ్గా లేదు. అంతకు ముందు టైంలో కూడా చేసుండొచ్చు కదా. ఇంతే కాకుండా విలన్ రోల్ కి ఈ సినిమా కాన్సెప్ట్ కి కూడా అంత పొంతనైతే లేదు. సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే టెక్నికల్ పరంగా సినిమా బాగుంది. సెటప్ అంతటిని బాగా చేసుకున్నారు. కానీ కొన్ని చోట్ల విఎఫ్ఎక్స్ తేలిపోయాయి. కానీ మిగతా చోట్ల కాన్సెప్ట్ కు తగ్గట్టుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ కొంచెం బెటర్ గా చేయాల్సింది అనిపిస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే మొత్తంగా చూస్తే ఈ సర్వైకల్ థ్రిల్లర్ బ్రిక్ లో మంచి ఆసక్తికరమైన నేపథ్యం కనిపిస్తుంది. అలాగే కొన్ని సీన్స్ ఆసక్తి రేపుతాయి. కానీ ఈ డోస్ మాత్రం ఖచ్చితంగా ఈ తరహా సర్వైవల్ థ్రిల్లర్ కి సరిపోదు. ఇలాంటి వాటికి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఛాలెంజింగ్ సీన్స్ ని డిజైన్ చేసుకుని బాగుండు అనిపిస్తుంది. అయితే తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే కుతూహలం కూడా ఉంది. కానీ వాటిని చాలా రెగ్యులర్ గా నడిపారు. సో ఈ థ్రిల్లర్ విషయంలో మాత్రం మోసపోకండి చూసి.